అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శేషుస్ ఎంబ్రాయిడరీ స్టూడియో, కొలాబరేటెడ్ విత్ ఆర్ఆర్ఆర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్. మన త్రిబుల్ కస్టమర్ల సహకారంతోనే ఇప్పటి వరకు ఉన్న ఆర్ఆర్ఆర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్ ఇప్పటి నుంచి త్రిబుల్ స్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఆవిర్భవించింది. అది కొద్ది సమయంలోనే ఇలాంటి ఘనత సాధించిన మన కంపెనీ ఒక కొత్త చరిత్ర సృష్టించింది. 78th ఇండిపెండెన్స్ డేకి మనం ఈ ఘనత సాధించాం. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ తెలిసిందేనండి, మన దగ్గర ఏమేమి మిషన్స్ ఉంటాయో మన దగ్గర క్లాసిక్ ఉంటుంది, బటర్ఫ్లై ఉంటుంది అండ్ ఇండియన్ మోడల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డబుల్ హెడ్ మిషన్స్ కూడా ఉంటాయి. వీటిలన్నిటి గురించి నేను లైట్గా మీకు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్స్ వచ్చేప్పటికి ఇది వచ్చేసి మనది త్రిబుల్ బటర్ఫ్లై మోడల్ 6G అండి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అనమాట, లేటెస్ట్ బటర్ఫ్లై మోడల్. దీంట్లో ఏంటి బటర్ఫ్లై మోడల్ స్పెషాలిటీస్ ఏంటి అంటే, దీంట్లో ఏంటంటే ఇప్పుడు వైడర్ టేబుల్ వచ్చిందండి, ఈ వైడర్ ప్లాంక్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఈ పెంటాగ్రాఫ్ ఏదైతే ఉంది, దీని ఫ్రేమ్ అంటామో, పెంటాగ్రాఫ్ అంటామో, దీన్ని ఎక్కువ ఓబిల్ అవ్వదు, అటు ఇటు ఎక్కువ మూమెంట్ అవ్వదు, వైబ్రేషన్స్ రాదు. దీనివల్ల అదొక అడ్వాంటేజ్ అనమాట. దీని తర్వాత దీనికి ఫ్లెక్సిబుల్ హ్యాండిల్ ఉంటుంది, పైకి కిందకి అది మనకి మూవ్ అవుతుంది, ఎలా కావాలంటే ఏ డైరెక్షన్ రొటేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఆయిల్ పుల్లింగ్ స్టేషన్ ఇచ్చాడు అనమాట. ఆయిల్ పుల్లింగ్ స్టేషన్ ఏంటంటే కొన్ని మిషన్స్లో మనం కొన్ని పార్ట్స్లో ఆయిలింగ్ మనం చేయలేము, అది డైరెక్ట్ టెక్నీషియన్ వచ్చేసి చేయాలి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ఆయిల్ పుల్లింగ్ యూస్ చేసుకుంటే ఆయిల్ వచ్చేసి మనకి బ్యాక్ షాఫ్ట్లో అవుతుంది, ఈ లోపల ఇంటర్నల్ ఈ షాఫ్ట్ ఇంటర్నల్ ఇక్కడ షాఫ్ట్ ఉంటుంది, ఈ షాఫ్ట్లో కూడా ఆయిల్ అనేది లూబ్రికేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనం ఆయిలింగ్ అనేది చేయలేము అనమాట. ఈ పుల్లింగ్ స్టేషన్ ఉండటం వల్ల డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఆయిలింగ్ ఆటోమేటిక్గా ఆయిలింగ్ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే దీంతోపాటు ఒక లెవెలింగ్ మెకానిజం కూడా ఇచ్చాడు. ఇది చూసిందా, ఇది ఒక లెవెలింగ్ మెకానిజం. మిషన్ అనేది అప్ అండ్ డౌన్ లేకుండా ఒక ప్యారలల్గా పెట్టాలి, దానికోసమని ఈ గేజ్ కూడా ఇస్తారు. సో ఇది ఇన్స్టలేషన్ చెప్పి ఇది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఈ బటర్ఫ్లై మోడల్లో అడ్వాన్స్ ఇంకో విషయానికి వచ్చేటప్పటికి దీనికి పోర్టబుల్ లైట్ ఏదైతే ఇచ్చాడో ఇది చాలా హై క్వాలిటీ లైట్ అనమాట. ఇది ఎక్కడికైనా ఈజీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఇది ఎక్కడికైనా మార్చుకోవచ్చు. దాని తర్వాత అడ్జస్టబుల్ లేజర్ అనమాట. చాలా మిషన్స్కి ఏంటి లేజర్ అడ్జస్ట్మెంట్ ఉండదు, బట్ ఈ మిషన్స్కి బయట ఇవ్వటం వల్ల అంటే మీరు లేజర్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మన దగ్గర అన్ని మోడల్స్ ఉన్నట్టే దీనికి కూడా క్యానోపీ వస్తుంది. క్యానోపీ ఎందుకంటే థ్రెడ్స్ పార్ట్లో మీకు థ్రెడ్స్ ఎప్పుడు చిక్కులు పడిపోవడానికి బాక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇంకొక బటర్ఫ్లై మోడల్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ అంటే బాడీ డిజైన్. ఈ బాడీ డిజైన్ ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళకి ఏంటంటే క్లాంపింగ్ చేసుకోవడానికి ఈ మిషన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం స్పేషియస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సైడ్ కూడా స్పేషియస్గా, దానివల్ల ఏంటంటే క్లాంపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో విషయానికి వస్తే ఏంటంటే ఈ బటర్ఫ్లై మోడల్ వచ్చేసి ఈ ప్లాంక్ హైట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. సో దీనివల్ల ఏంటంటే చాలామంది మిషన్స్ అనేవి లేడీస్ ఆపరేట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ హైట్ తక్కువ ఉండటం వల్ల అది చాలా చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్ కేస్ హైట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ ఎప్పుడైనా థ్రెడ్స్ ఎక్కడ ఎక్కించుకోవాలి చేయాలన్నా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ తయారవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ హైట్ కూడా మనం తగ్గించాం. అండ్ దట్ టు ఇక్కడ కరువు ఇచ్చాం కదా, ఈ కరువు వల్ల ఏంటంటే మీరు ఈజీగా ఇక్కడ వరకు ఇలా ముందుకెళ్ళి ఈజీగా మీరు మిషన్ వరకు రీచ్ అవ్వడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ కటింగ్ అనేది మనం డిజైన్లో ఇంప్లిమెంట్ చేస్తాం. వీటన్నిటితో పాటు ఈ బటర్ఫ్లైలో 2 మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అదేంటంటే ఆపరేషన్ వైజ్ చూసుకుంటే మిషన్ అనేది చాలా క్వైట్ అండి, అంటే చాలా సైలెంట్ మోడల్ అన్నమాట. ఇది ఈవెన్ మీరు 800, 900 హై స్పీడ్లో రన్ చేసినా సరే మిషన్ అనేది చాలా చాలా సైలెంట్గా రన్ అవుతుంది. మీరు అపార్ట్మెంట్స్లో ఎక్కడ పెట్టినా సరే పక్క ఫ్లాట్స్ వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఈ బటర్ఫ్లై మోడల్ వల్ల. ఇంకొక సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లీనియర్ చూసారా, ఈ ప్రజెంట్ ఈ మోడల్ వచ్చేసి 20x32 ఫ్రేమ్ సైజ్తో ఉంది. మన బటర్ఫ్లై మోడల్స్ కానీ ఏ దగ్గర అయినా మన స్టార్టింగ్ ఫ్రేమ్ సైజ్ 20x32 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈ బటర్ఫ్లై మోడల్కి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు మీరు 20x48 కూడా మీరు ఇదే మిషన్ని కన్వర్ట్ చేసుకోగలరు. మళ్ళీ ఇంకొక 4 lakhs 5 lakhs పెట్టి కొత్త మిషన్ తీసుకోకుండా సేమ్ ఇదే మిషన్ని మీరు 20x48 కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదొక మేజర్ హ్యూజ్ లీప్ అనమాట ఈ బటర్ఫ్లై మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఈ బటర్ఫ్లై కొత్త 6G బటర్ఫ్లై మోడల్ బేసిక్గా మీకు చెప్పాను, జస్ట్ అవుట్లుక్స్ ఇచ్చాను. ఇంకా ఈ మిషన్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఎలాంటి కావాలనుకున్నా సరే మీరు వీడియో మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఈ మోడల్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి, ఇది మన త్రిబుల్ క్లాసిక్. మన త్రిబుల్ టోటల్ పోర్ట్ఫోలియోలో హైయెస్ట్ సెల్లింగ్ మోడల్ ఏదైనా ఉంటే అది మన త్రిబుల్ క్లాసిక్. సో దీంట్లో అన్ని మిషన్స్ లాగానే 20x32 ఫ్రేమ్స్ వస్తుంది, 12 నీడిల్స్ వస్తాయి, 10 inch టచ్ స్క్రీన్ వస్తుంది, విత్ దాహో అఫీషియల్ సాఫ్ట్వేర్తో పాటు వస్తుంది.
అండ్ వీటికి సేమ్ దీని అన్ని మిషన్స్ లాగా దీనికి కూడా క్యానోపీ వస్తుంది, థ్రెడ్స్ కొట్టుకోవడానికి 20x32 ఫ్రేమ్ సైజ్ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మీకు 20x24/7లో మీరు కంటిన్యూస్ జరీ రన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఒక శాంపిల్ వర్క్ చేస్తున్నాము, ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు దాని ఫినిషింగ్ ఎలా ఉందో. ఇది కంప్లీట్గా జరీ అండి, కంప్లీట్గా జరీతో రన్ అయింది. చూసారా దీని ఫినిషింగ్ ఎక్కడ ఉందో. మన దగ్గర ఉన్న మిషన్స్ అన్నిటి మీరు 24/7 మీరు కంటిన్యూ జరీస్లో రన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిషన్స్కి మీరు ఫ్యూచర్లో యాడమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే సీక్వెన్స్ కానీ, బీట్స్ కానీ, లేదు అంటే కార్డింగ్ కానీ, అలాంటి అటాచ్మెంట్స్ ఏవైనా మీరు చేసుకోవచ్చు. మన త్రిబుల్ కస్టమర్లో చాలామంది ఒక కొత్త ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసింది ఏదైనా ఉంటే మన త్రిబుల్ క్లాసిక్ మోడల్. సో అదే దీనికి మెయిన్ రీజన్ సక్సెస్ అవ్వడానికి, ఇంత హైయెస్ట్ పాపులారిటీ రావడానికి గల కారణం. దీంట్లో ఏంటంటే దీంట్లో పాజిటివ్స్ తీసుకుంటే ఏంటంటే ఈ లీనియర్ వచ్చేసి చాలా హెవీ గేజ్ అనమాట, చాలా హెవీగా ఉంటుందండి. మీరు రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట. మీరు ఎంత స్పీడ్లో రన్ చేసుకున్నా సరే మీకు మిషన్లో ఎలాంటి కంప్లైంట్స్ అనేవి రావు. సెకండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్. మీరు కూడా చాలా ఈజీగా అనేది ఈ మిషన్ని మీరు మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం బటర్ఫ్లై 6G చూసాము అండ్ క్లాసిక్ మోడల్ చూసాము. ఇప్పుడు మన దగ్గర ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్ కూడా ఒకటి ఉందండి, అది ఒకసారి మీకు చూపిస్తాను. మన త్రిబుల్ ఇండియన్ మేడ్ మోడల్ బడ్జెట్ మోడల్ ఎందుకనంటే బయట మార్కెట్లో మీకు సింగిల్ నీడిల్ మిషన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చే ప్రైస్కే మనం ఇది మన మల్టీ నీడిల్ అంటే 12 నీడిల్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ విత్ టచ్ స్క్రీన్తో పాటు మనం ఈ మిషన్ అనేది మన కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది అంటానికి బడ్జెట్ మోడల్ అయినా సరే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫుల్లీ రోబస్ట్ డిజైన్, ఫుల్లీ హై క్వాలిటీ మిషన్స్. ఎంత హై క్వాలిటీ అంటే ఈ హెడ్ కూడా మన బటర్ఫ్లై మోడల్ క్లాసిక్ మోడల్స్ ఏదైతే హెడ్లు చూసామో అదే క్వాలిటీ అదే హెడ్లు యూజ్ చేసాము. ద సేమ్ టైం సేమ్ దాహో సాఫ్ట్వేర్ యూజ్ చేసాం, ఇంటర్నేషనల్లీ అథెంటికేటెడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసాం, దాహో సాఫ్ట్వేర్ యూజ్ చేసాం. ద సెకండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మిషన్లో లీనియర్, ఈ లీనియర్ కూడా చాలా హైలీ క్వాలిటీ అండి, చాలా హై క్వాలిటీ లీనియర్ యూజ్ చేసాము. రోబస్ట్ డిజైన్తో పాటు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మనం ఈ మిషన్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. మన త్రిబుల్ ఇండియన్ మోడల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే అన్ని మిషన్స్ లాగానే ఇది కూడా 20x32తో మిషన్తో ఫ్రేమ్ సైజ్తో వస్తుంది. 12 నీడిల్స్ వస్తాయండి, 10 ఇంచ్ టచ్ స్క్రీన్తో పాటు దాహో అఫీషియల్ అథెంటికేటెడ్ సాఫ్ట్వేర్తో పాటు వస్తుంది విత్ ఇన్బిల్ట్ ట్రిమ్మర్ అండి. విత్ ఇన్బిల్ట్ ట్రిమ్మర్, కొంతమంది ట్రిమ్మర్ అంటారు, కొంతమంది కటర్ అంటారు. సో ఇన్బిల్ట్ ఆ కటర్ సిస్టమ్తో పాటు వస్తుంది. అన్ని మిషన్స్ లాగానే మన త్రిబుల్ అన్ని మిషన్స్ ఉన్నట్టే దీనికి కూడా పైన క్యానోపీ వేసుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ మిషన్ బాడీ కూడా చాలా హెవీలీ బిల్ట్ అండి, చాలా సాలిడ్ డిజైన్. దీనివల్ల ఏంటంటే మిషన్ మీరు ఎంత స్పీడ్ రన్ చేసినా సరే ఎలాంటి వైబ్రేషన్స్ అనేవి మీకు నోటీస్ చేయరు. ఇంత హై క్వాలిటీలో మిషన్ డిజైన్ చేసి డెవలప్ చేసి చేయడం వల్ల మన కంపెనీ ఒక అద్భుతం చేసింది అనుకోవచ్చు. చూసారు ఇంతవరకు మనం బటర్ఫ్లై మోడల్ చూసాం, క్లాసిక్ మోడల్ చూసాం, బడ్జెట్ ఓరియంటెడ్ మన ఇండియన్ మేడ్ మిషన్ చూసాం. దీంతో పాటు మన దగ్గర 20x48 ఫ్యూచర్ మోడల్ కూడా ఉంది. అండ్ ద సేమ్ టైం డబల్ హెడ్ 20x34 మిషన్ సైజ్ ఫ్రేమ్ సైజ్తో కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే 20x40 ఎందుకు యూజ్ అవుతుందో. 20x40 ఎందుకు అంటే లెహెంగాస్ కానీ, లేదు అంటే శారీ బోర్డర్సెస్ కానీ, ఒక లెంతీ డిజైన్స్ వేసుకోవడానికి అది మీకు ఎక్కువ యూజ్ అవుతుంది. ఆ పర్పస్ మీద చాలామంది మన 20x48 ఫ్రేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. డబుల్ హెడ్కి వచ్చేటప్పటికి స్పీడ్ ఆఫ్ వర్క్ అనమాట. మన సింగిల్ హెడ్ మిషన్లో చేసే వర్క్ అంటే ఆల్మోస్ట్ 35% హయ్యర్ ప్రొడక్షన్ అనేది మనం డబుల్ హెడ్లో తీయచ్చు. ఎందుకు అంటే ఆ హ్యాండ్స్కి టైం సేవింగ్. అక్కడ మన సింగిల్ హెడ్ ఒక హ్యాండ్కి అయ్యే టైంలోనే మనం డబుల్ హెడ్ యూజ్ చేసి 2 హ్యాండ్స్ ఒకేసారి కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్కి హ్యాండ్ అనుకోండి, సింగిల్ హెడ్లో అది 2 అవర్స్ పడుతుంది. అదే మనం డబుల్ హెడ్ తీసినప్పుడంటే ఆ హ్యాండ్ టోటల్ 2 హ్యాండ్స్ 1 అవర్లో కంప్లీట్ అయిపోతాయి. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ పర్ డే ప్రొడక్షన్ చేసినప్పటికి మీకు 35% అనేది హయ్యర్ ప్రొడక్షన్ అనేది మీరు అచీవ్ చేసుకోగలరు డబుల్ హెడ్ యూజ్ చేసి. డబుల్ హెడ్ మిషన్ యూజ్ చేసి మీరు 35% అనేది ప్రొడక్షన్ అనేది ఎక్కువ తీయచ్చని నేను చెప్పాను. అది ఓన్లీ బ్లౌజెస్ పార్ట్ వర్కేనండి. బ్లౌజెస్ పక్కన పెట్టి మనం లోగోస్ వర్క్స్ చేస్తుంటాం, శారీ బోర్డర్స్ చేస్తాం, శారీస్ లోగోస్ చేస్తాం, అంటే శారీ మీద బుటీస్ వేస్తూ ఉంటాం. ఆ వర్క్లు కూడా కన్సిడర్ చేసుకుంటే మీరు సింగిల్ హెడ్ కంటే డబుల్ స్పీడ్తో మీరు ఆ వర్క్స్ అన్ని మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ హెడ్లో ఒక లోగో వేసేటప్పుడు డబుల్ హెడ్ యూజ్ చేసినా అదే టైంలో మీకు 2 లోగోస్ అయిపోతాయి. సో అక్కడ డబుల్ స్పీడ్లో మీకు వర్క్ అనేది అవుతుంది అన్నమాట డబుల్ హెడ్ యూజ్ చేయడం వల్ల. దీంతో డబుల్ హెడ్లో పాటు మన ఇంపోర్టెడ్ డబుల్ హెడ్తో పాటు సేమ్ అండ్ బడ్జెట్ ఓరియంటెడ్ డబుల్ హెడ్ మిషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఆ వీడియోస్ కూడా నేను మీకు వీడియోలు యాడ్ చేస్తాను, ఒకసారి ఆ మిషన్స్ కూడా మీరు చూడండి. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న క్లాసిక్ మోడల్ చూసాం, బటర్ఫ్లై మోడల్ చూసాం, అండ్ డబుల్ హెడ్ మోడల్ చూసాం, ఇండియన్ మేడ్ మిషన్స్ సింగిల్ హెడ్ డబుల్ హెడ్ మిషన్స్ చూసాం. దీంతో పాటు మన దగ్గర స్టిచ్ మిషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి.
ఆ స్టిచ్చింగ్ మిషన్స్ కూడా సేమ్ త్రిబుల్ ఆర్ బ్రాండ్. చూసారా త్రిబుల్ ఆర్ బ్రాండ్. ఈ త్రిబుల్ ఆర్ బ్రాండ్ హై క్వాలిటీ, మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోని ఈ మిషన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. దీని స్పీడ్ కూడా చూసారా 3700 వరకు మీరు అంత హై స్పీడ్లో కూడా మీరు రన్ చేసుకోవచ్చు. ఈ మిషన్స్ చాలామంది ఎక్కువ పెద్ద పెద్ద బొటిక్స్లో వాటిలో వీళ్ళు వాడుతూ ఉంటారు. అండ్ బొటిక్స్తో పాటు ఇండస్ట్రీస్లో కూడా మన మిషన్స్ ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారండి. ఎందుకంటే ప్రైస్ ఓరియంటెడ్. బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ప్రైస్ కంటే మన మిషన్స్ ఆల్మోస్ట్ 20% 30% తక్కువ ప్రైస్కి మనం ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇదే స్టిచ్చింగ్ మిషన్స్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే చాలామంది బ్లౌజెస్ వరకే అనుకుంటున్నానండి. బ్లౌజెస్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. బ్లౌజెస్ అంటే మీకు అందరూ తెలిసింది ఈ టైప్లో ఉంటాయి బ్లౌజెస్. ఇక్కడ హ్యాండ్స్, ఇది హ్యాండ్ అనమాట. అందరూ ఈ టైప్ వర్క్సే అనుకుంటున్నారు. దీంతో పాటు మనం చాలా రకాలైన డిఫరెంట్ క్రియేటివిటీ వర్క్స్ అన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫోటో ఎంబ్రాయిడరీ. ఇది చూసారా, ఫోటో ఎంబ్రాయిడరీ చేసాం. యశోదా కృష్ణ, ఇది చూసారా ఎంత ఫినిషింగ్ ఉందో. దీంతో పాటు ఇది యశోదా కృష్ణ చేసాం. ఇదేంటంటే క్రియేటివిటీ జాబ్స్ అండి. దీని మీద ఒకే వర్క్ చేయాలని ఏమి ఉండదు. దీంట్లో చాలా రకాల వర్క్స్ మనం చేయొచ్చు. మీకు బేసిక్ ఎలా అంటే బ్లౌజ్ వర్క్స్ చేస్తున్నాం, దాని తర్వాత ఇలాంటి లేటెస్ట్ ఫోటో ఎంబ్రాయిడరీస్ చేస్తున్నాం, లోగోస్ వర్క్స్ చేసుకోవచ్చు, లెహెంగాస్ చేసుకోవచ్చు, చూడిదార్స్ చేసుకోవచ్చు, ఇంకా మీ శారీ బార్డర్స్ చేసుకోవచ్చు, శారీ మీద బుటీస్ వేసుకోవచ్చు. ఇంకా ఒకటి కాదండి, ఎన్ని రకాల వర్క్స్ అయినా మీరు ఇలాంటి మిషన్ యూస్ చేసి, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్రియేటివిటీ. మీరు ఎంత క్రియేటివిటీ చూస్తే వర్క్ కూడా అంత క్రియేటివిటీ కానీ అంత డిఫరెంట్ కాన్సెప్ట్తో మీరు వర్క్ అనేది చేయొచ్చు. ఈ మిషన్స్ యూస్ మన త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ యూస్ చేసుకుని నెట్టెడ్ క్లాత్ మీద కానీ, ఆఫ్ వైట్ మీద కానీ, పట్టు శారీస్ మీద కానీ, పట్టు బ్లౌజెస్ మీద కానీ, ఎలాంటి మన క్లాత్ అయినా సరే మీరు ప్రాపర్గా టెన్షన్స్ అడ్జస్ట్ చేసుకుని ఎలాంటి క్లాత్ మీద అయినా మీరు డిజైన్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. చాలామంది అడిగే క్వశ్చన్ అంటే నెట్టెడ్ క్లాత్ మీద, పల్చర్గా ఉన్న టిష్యూ క్లాత్ మీద వర్క్ అవుతుందండి. ప్రతి క్లాత్ మీద ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే ఏ క్లాత్ మీద అయినా మీరు వర్క్ అనేది చేయొచ్చు. ఈవెన్ మీరు నార్మల్ న్యూస్ పేపర్ మీద కూడా డిజైన్స్ అనేది రన్ చేసుకోవచ్చు. బట్ ప్రతి దానికి ఒక లెక్కలు వేసుకుని ప్రాపర్ థ్రెడ్స్ టెన్షన్ పెట్టుకుని ప్రాపర్గా మనం రన్ చేసుకుంటే ఎనీ క్లాత్, ఏ మీడియం ఏదైనా మీరు క్లాత్ మీద రన్ చేసుకోవచ్చు. చూసాం కదండి మన త్రిబుల్ ఆర్లో ఉన్న మోడల్స్ అన్ని. సింగిల్ మోడల్స్ చూసాం, డబుల్ మోడల్స్ చూసాం, బడ్జెట్ ఓరియంటెడ్ మోడల్స్ చూసాం. ఇవన్నీ ఎలా పర్చేస్ చేసుకోవాలి, మా దగ్గర క్యాష్ లేదని చాలామంది చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయండి. వీటి కోసం మన దగ్గర డిఫరెంట్ బయింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. క్యాష్ ఉంటే డైరెక్ట్గా క్యాష్ ఆన్ క్యారీ డైరెక్ట్ క్యాష్ పెట్టి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే నా దగ్గర క్యాష్ లేదు అనుకుంటే బ్యాంక్ లోన్స్ అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే బ్యాంక్ లోన్స్ కూడా మేమే కొన్ని చేయిస్తూ ఉంటాము. మేము వేరే బ్యాంక్స్లో కూడా మనం టైప్ అయ్యాం. లేదు మీకు ఏమైనా ఆప్షన్ ఉంది అనుకుంటే సబ్సిడీస్ లోన్స్ కావాలనుకుంటే మీరు బ్యాంక్ వెళ్ళి పిఎంఈ చీప్ లోన్స్ కానీ, నారీశక్తి లోన్స్ కానీ, ముద్ర లోన్స్ కానీ, చాలా గవర్నమెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అది ఏదైనా మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వస్తే కన్సల్ట్ చేసి బయింగ్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో వాళ్ళ దగ్గర బ్యాంక్ని అడిగి మీరు అలా తీసుకొచ్చి దానికి సంబంధించిన కొటేషన్స్ కానీ, లేకపోతే మీకు ఎలా చేసుకోవాలని ఎక్కడంటే గైడెన్స్ కానీ కావాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. మీకు ఎంబ్రాయిడరీ మిషన్స్ రిలేటెడ్ ఎలా అయితే ఎంబ్రాయిడరీ బిజినెస్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా A to Z మీరు వీడియోలో నెంబర్స్కి కాల్ చేసి మమ్మల్ని అడగచ్చు. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది సింగిల్ హెడ్ మిషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద మిషన్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటారు. వాళ్ళ కోసం మన ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఒక రన్నింగ్లో ఉందండి. చిన్న మిషన్స్ తీసుకుని వాళ్ళు పెద్ద మిషన్స్ కూడా తీసుకెళ్ళచ్చు. డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి పేమెంట్ చేసుకుని మీరు మిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ముఖ్య విషయం ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా అవైలబిలిటీలో మన దగ్గర ఉంది. దీంతోపాటు మిషన్కి సంబంధించిన ప్రతి ఎంబ్రాయిడరీ మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. అంటే A to Z మెటీరియల్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. దీంతోపాటు కొరియర్ సర్వీస్ కూడా మీకు మెటీరియల్కి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోగలరు. రానున్న రోజులు చాలా మంచి బిజినెస్ జనరేట్ చేసే రోజులండి. శ్రావణ మాసం, దాని తర్వాత దసరా, దాని తర్వాత సంక్రాంతి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూస్తుంటే కనీసం ఒక 10 months వరకు మీరు కంటిన్యూస్ బిజినెస్ రన్ అయ్యే రోజు అనమాట. ఇవన్నీ మీరు మిషన్ తీసుకుని ఒక ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేయాలనుకోండి, ఇది ఒక మంచి అవకాశం. ఇది చాలా మంచి టైం అండి. ఈ టైం మాత్రం మీరు 80% మిస్ అవ్వద్దు. ఎంబ్రాయిడరీ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే, ఎలాంటి డౌట్లు ఉన్నా సరే, ఏ బ్రాండ్ మిషన్ కొనుక్కోవాలనుకున్నా మాకు స్క్రీన్ మీద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు A to Z విషయాలను మేము షేర్ చేస్తాం. దీంతోపాటు మీకు ఎంబ్రాయిడరీ మిషన్ స్టార్ట్ చేయాలనుకునే, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి చాలామంది మిషన్స్ నేను రన్ చేయడం చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ వచ్చి మన శేషూస్ ఎంబ్రాయిడరీ స్టూడియోలో వీడియోస్ కూడా చేసాము. ఒక 10-11 వీడియోస్ ఉంటాయి. ఆ జస్ట్ 10-11 త్రూ కంటిన్యూ చూడండి. మీకు ఫుల్ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మీ ఓన్ చాలా కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది. మీరు హ్యాపీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు నమ్మకం మాకుంది.
సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ బెస్ట్ ఆఫ్ లక్.